హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మంచి యూస్‌ఫుల్ టిప్ తోటి మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా యూస్‌ఫుల్ అవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్‌గా చూడండి. ఫుల్‌గా చూసి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది. మనం ఇంట్లో ఇలా షాంపూలు గట్రా వేస్ట్ అని పడేస్తుంటాం కదండీ. అలా వేస్ట్ అనేది పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలని వీడియో చూపిస్తున్నానండి. షాంపూ ప్యాకెట్లు కూడా మనం వాడేసి పడేస్తాం కదా, అందులో కూడా షాంపూ అనేది ఉంటుందండి. అవి ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను. షాంపూ కాకుండా ఫేస్ వాష్లు ఇలాగ సబ్బు ముక్కలు ఉంటాయి కదండి, వీటితో కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి. నేను వేడి నీళ్ళు అనేది తీసుకున్నానండి. వేడి నీళ్ళే తీసుకోవాలండి. వేడి నీళ్ళు తీసుకున్న వల్ల మన షాంపూలో ఉన్నదన్నా ఇలాగ మన కోల్గేట్ పేస్ట్లో ఉన్నది కూడా మనకి ఈజీగా అనేది వాటర్లోకి వచ్చేస్తుందండి. ఇలాగా మనం ఒక సీజర్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునే వల్ల మనం చిన్న చిన్న ముక్కల్లో ఉన్న షాంపూ అంతా వాటర్లోకి అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా చేసుకోవాలి. మనకి షాంపూలే కాకుండా పేస్ట్ అయినా లేదంటే మన ఫేస్ వాష్ కడతాం కదండి, ఆ ఫేస్ వాష్లో అయినా మనం ఈజీగా అనేది ఇలా కట్ చేసుకుంటే మొత్తం ఉన్న అట్లా ఉన్న మొత్తం అంతా పేస్ట్ అయినా లేదంటే షాంపూలో ఉన్నదైనా మొత్తం వాటర్లోకి వచ్చేస్తుందండి. నేను షాంపూలో కాకుండా పేస్ట్ కూడా కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకుని వాటర్లో అనేది వేసేసుకోవాలి. అలా వేసేసుకున్నాక అందులో ఉన్న పేస్ట్ కూడా వచ్చేస్తుందండి. ఇలా పేస్ట్ అనేది కట్ చేసుకు వేసుకున్నాక తర్వాత మనకి ముక్కలుగా ఉంటుంది కదండి, మనం శుభ్రవాడికి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కదా, ఆ ముక్కలు కూడా ఇలా చిదిపేసి వేసుకోవచ్చండి. లేదంటే మీకు గ్రేట్ చేసుకుని వేసుకోవచ్చు. హాట్ వాటర్ కాబట్టి ఈజీగా అనేది కరిగిపోతుందండి. ఇలా కలుపుకున్నాక మనం అందులోకి ఎక్స్పైర్ అయినా నేను ఫేస్ వాష్ అనేది చూపించాను కదండి, అది కొంచెం ఎక్కువ ఉన్నది, అందుకు నేను కట్ చేసి వేసుకుంటలేదు. కొంచెం అంతా తీసుకుని అనేది వేసుకుంటున్నానండి. ఇలా కొంచెం అంతా వేసుకొని మనం వాటర్లన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. నాకు ఫేస్ వాష్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను అంతా వేయట్లేదు, వేస్ట్ అయిపోద్దని. కావాలంటే దేనికైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదండి, అందుకు నేను అది అనేది పక్క పెట్టేసుకున్నాను. ఇలా వేసుకున్నాక మొత్తం వాటర్లోకి దిగిపోవాలండి. చూడండి, నొగరుగా మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, వాటర్ అనేది మీకు చూపిస్తున్నాను. మొత్తం అనేది షాంపూ అయినా లేదంటే పేస్ట్ అయినా చూడండి మొత్తం ఖాళీగా అనేది అయిపోయింది కదండి. ఈ విధంగా చూడండి, మొత్తం ఎక్కడ పేస్ట్ లేదు కదా, ఈ విధంగా మొత్తం వాటర్లో దిగిపోయింది కదండి. ఇది మనం లోన ఉన్న ముక్కలన్నీ తీసేసుకుందాం వాటర్ తీసుకుందాము. వాటర్ తీసుకుని దేనికి యూజ్ చేసుకుందాం అనేది కూడా చూపిస్తానండి మీకు. ఈ వాటర్ కొంచెం అంతా నేను స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నానండి. లేదంటే మీరు ఎలాగన్నా వాడుకోవచ్చు. నేను స్ప్రే బాటిల్ ఉందని అంత స్ప్రే బాటిల్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా కొంచెం అంతా స్ప్రే బాటిల్లో వేసుకున్నాక మూత అనేది పెట్టేసుకుందామండి. ఇలా లాన్ పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకుని మనకి 2 విధాలుగా వాడుకోవచ్చండి. అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను. రెండుని నేను ఒక స్ప్రే బాటిల్ ఒకటి గిన్నెలో ఒకటి ఉంచుకున్నాను కదండి, ఆ రెండు ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి ప్లీజ్ అండి. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంచెం షేర్ అవుతుంది. ఇలాగా మనం వాటర్ అనేది గిన్నె ఉంచుకున్నాం కదండి, అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి. మనం ఇలాగ స్టవ్ అనేది వంట చేసుకున్నాక జిడ్డుగా అనేది అయిపోతుంది. ఇలా జిడ్డుగా ఉన్న వల్ల బొద్దింకలైనా చిన్న చిన్న పురుగులైనా రావడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి కదండి. అలా ఉండకుండా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలాగా మనకి ఒక స్క్రబ్బర్ పెట్టుకుని క్లీన్ చేసుకోవాలండి. అందులో వాటర్లో ముంచుకుని ఇలా మొత్తం స్క్రబ్బర్ పెట్టుకుని మొత్తం స్టవ్ దగ్గరే కదండి, మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కదండి, మనం వంట చేసినప్పుడు కూడా బ్యాక్ సైడ్ అనేది ఆయిల్ అనేది తుల్లిపోతూ ఉంటాయి. అలా తుల్లిపోయినా కూడా కొన్ని అనేది కనిపించవు కదండి. అలా కనిపించలేనప్పుడు మనము ఇలా స్ప్రే బాటిల్ వేసుకుని మొత్తం స్ప్రే బాటిల్ అయినా లేదంటే గిన్నెలు మనం వాటర్తో మామూలుగా అయినా చేసుకుని మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా నేను పక్కనున్న మొత్తం అంతా సైడ్స్ అన్నీ నేను బాగా క్లీన్ చేసుకుంటున్నాను. మీకు లైవ్లో అనేది చూపిస్తున్నాను కదండి, మొత్తం అనేది జిడ్డు ఎలా ఉన్నదో నేను వంట చేసాక అనేది ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి.
ఇలా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాం కదండి. దానికి స్టవ్ కింద కూడా మనకి అన్నం గట్ట వండినప్పుడు కూడా పొంగిపోతూ ఉంటాయి కదండి. దాని కింద కూడా బాగా అనేది మురికనేది పట్టేస్తుంది. ఇలాగ మొత్తం కింద కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్ పెట్టుకుని మొత్తం అంతా కడిగేసుకోవాలండి. మీరు రోజుని ఇలా కడగకూడదండి. స్టవ్ అనేది కూడా పాడైపోతుంటుంది కదా. ఇలాగ క్లీన్ చేసుకున్నాక మొత్తం స్టవ్ అనేది ఇలా మొత్తం వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవాలండి. కింద స్టవ్ కింద అంతా వాటర్తో అనేది నీట్గా అనేది కడిగేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంతా నేను కడిగేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అనేది క్లీన్గా అనేది వస్తుందో. చూడండి ఫ్లోర్ కూడా చాలా నీట్గా వచ్చింది కదా. ఇందాక అతని జిడ్డుగా ఉండి మొత్తం అంతా చాలా జిడ్డుగా ఉందండి. ఇలా క్లీన్ చేసుకున్నాం కదండి. చాలా నీట్గా అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మనం ఎక్కువ వాడేది మిక్సీ జార్ కదండి. అది కూడా చాలా నీట్గా అనేది చేసుకోవాలి. లేదంటే లాన్ కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా. నేను స్ప్రే బాటిల్ పెట్టుకుని పైన అనేది స్ప్రే చేసుకుంటున్నానండి. వాటర్ తోటి ఎక్కువ చేయకూడదు కదా. అందుకుని పైన అనేది స్ప్రే చేసుకుని ఒకసారి అనేది క్లాత్ పెట్టుకుని నీట్గా అనేది తుడుచుకుంటున్నాను. ఇలాగ మీరు 2 డేస్కి ఒకసారైనా లేదంటే మనం మిక్సీ పెట్టినప్పుడు కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా అనేది మిక్సీ అనేది అయిపోతుందండి. ఈ విధంగా నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా చూడండి నేను మొత్తం కొంచెంగా స్ప్రే చేసుకుంటా ఒక క్లాత్ పెట్టుకుని నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి నీట్గా అనేది చాలా నీట్గా అయిపోయింది కదా. ఈ విధంగా మీరు ఒకసారి చేయండి. మిక్సీ జార్లే కాకుండా ఫ్రిడ్జ్ మీద కూడా మనకి ఎక్కువ ఏదైనా తడితోటి చేతులన్నీ పెట్టేసి మచ్చలు అయిపోతుంటాయి కదండి. అవి కూడా చాలా నీట్గా అనేది మనం క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలాగా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్నాక గొరుగ్గలు అనేది మెత్తటి క్లాత్ పెట్టుకుని మనం క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే గొరుగున్న క్లాత్ తీసుకుంటే గీతలు పడిపోతాయి కదండి. అందుకు ఒక మెత్తటి క్లాత్ అనేది తీసుకుని మొత్తం అంతా నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలండి. చూడండి మొత్తం అనేది నేను క్లీన్ చేస్తున్నాను. ఇలాగ క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కడ డస్ట్ అనేది మచ్చలు లేకుండా అనేది ఉంటుందండి. చూడండి మొత్తం అంతా క్లీన్ చేస్తాను నేను. ఒకసారి మీకు చూపిస్తున్నాను కదా. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత వచ్చేసి మనకి బీరువా అనేది ఉంటుంది కదండి. ఆ బీరువాని ఆ మిర్రర్ అనేది కూడా ఉంటాయి కదా. అవి పిల్లలు కూడా చేతులు పెట్టేసి మచ్చలుగా అయిపోతుంది. చూస్తున్నారు కదా మొత్తం మిర్రర్ అనేది ఎలా మచ్చల కింద ఉన్నదో. ఇలా మచ్చలుగా ఉన్నదాన్ని కూడా చాలా నీట్గా అనేది మనం క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా అనేది అయిపోతుంది. ఇలా మొత్తం దానికి స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకుని ఒక మెత్తడి క్లాత్ కిందక ఫ్రిడ్జ్ అనేది తుడిచాం కదండి. అదే క్లాత్ తోటి అనేది మనం క్లీన్ చేసేసుకోవాలి. మీరు వేరే క్లాత్ తీసుకున్నా పర్లేదండి. అది నాకు యూజ్గా ఉంది కాబట్టి పొడవలేదు కాబట్టి నేను ఆ క్లాత్ తోటే క్లీన్ చేసేస్తున్నానండి. చాలా బాగా నీట్గా అనేది క్లీన్ అయిపోయింది. చాలా ఇందాక మచ్చలుగా ఉన్నది ఇప్పుడు అస్సలు మచ్చలేదండి. చాలా నీట్గా అనేది మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా ఎంత బాగా అనేది క్లీన్ అయిపోయిందో. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయింది కదండి. వేస్ట్ అనుకునేవన్నీ పాడేయకుండా ఇలాగే రీయూజ్ చేసుకోండి. చాలా యూజ్ అవుతాయి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి. ఒక లైక్ చేయండి. మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. చాలా యూస్ఫుల్ అనేది అవుతుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.